అందరికీ నమస్తే అండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి అండగా ఉంటున్నారా లేదా? ఈ రోజున ఈ అంశం గురించి మనం చాలా డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. ఒక సమస్య ఈరోజు నా వరకు వచ్చింది. రేపొద్దున మీ వరకు ఖచ్చితంగా వస్తది. ఎందుకంటే కూటమి పార్టీని గెలిపించుకోవడం కోసం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన పార్టీ కార్యకర్తలు, అలాగే బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఎంత కష్టపడ్డారో, ఎంత నిందలు, అవమానాలు, ఎన్ని ఇబ్బందులు కలిగినా పార్టీ జెండా విడిచిపెట్టకుండా నడుం బిగించి పార్టీని గెలిపించుకున్నాం. చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకున్నాం. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారిని చేసుకున్నాం. చాలా కూటమి ప్రభుత్వం 7 నెలల పరిపాలన కంప్లీట్ అయింది. సో, టీడీపీ పార్టీకి సంబంధించి లేదా జనసేన పార్టీకి సంబంధించి, బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకి ఏదైనా సమస్యొస్తే ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏ రకంగా కార్యకర్తకి అండగా ఉంటుంది? నా పాయింట్. బాగా ఆలోచించండి. ఈ సమస్య ఈ రోజున ప్రతి కార్యకర్తలో ఉంది. ఎందుకంటే ఈ రోజుకి కూడా స్టిల్ వైఎస్ఆర్‌సీపీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల దగ్గర నుండి నాయకులు కూడా ఈ రోజు కూడా బెదిరిస్తా ఉన్నారండి. ఈ రోజుకి కూడా, ఈ రోజుకి కూడా. ఎందుకంటే ఎంత దారుణంగా అయిపోయిందంటే గెలిసింది మనమో వాళ్ళో అర్థం కావట్ల. పోనీ చంద్రబాబు నాయుడు కక్ష సాధింపు రాజకీయాలకెళ్ళొద్దు. మనకు అనవసరం. మనం చట్టపరంగా వెళ్దాం అన్నాం. పోనీ చట్టపరంగా వెళ్ళినా న్యాయం జరగకపోతే మనం ఇంకేం చేయాలి? ఎందుకంటే ఈ రోజు నా వరకే వచ్చిందండి ఓ సమస్య. ఈ రోజుకి నేను చాలా ఇబ్బందుల్లో కూరుకుపోయా. చక్కగా ఒక గదిలో కూర్చొని మాట్లాడతా ఉన్నాను. నీకేంట్రా అని చెప్పి అనుకోవచ్చు. పార్టీ సపోర్ట్ ఉంటదిరా అని చెప్పి అనుకోవచ్చు. పార్టీ సపోర్టా ఏమన్నా ఇంకేమైనా ఉందంటే ఈరోజు మీ కళ్ళ ముందు పెట్టేస్తా. పార్టీ జెండా మోసే దగ్గర నుండి కార్యకర్త ఉన్న గ్రామం దగ్గర నుండి ఇలా గదుల్లో కూర్చుకొని చెప్పి అనాలిసిస్‌ల వరకు పార్టీ ఏ రకంగా వీళ్ళకి సపోర్ట్ చేస్తుందో, మాకు ఏ రకంగా సపోర్ట్ చేస్తుందో మీ కళ్ళ ముందు పెడతానండి. దయచేసి ఈ వీడియో పూర్తి వరకు చూడండి. ఈ వీడియో మీరు చూస్తే ఒక క్లారిటీకి మీరే వస్తారు. ఈ రోజున పార్టీ సపోర్ట్ ఉంటే ఏ రకంగా ఉంటది? పార్టీ సపోర్ట్ గనక మనకు లేకపోతే మనం పార్టీ కోసం ఎంత కష్టపడినా మనం ఎంత దారుణంగా చూస్తారో ఈ రోజు మీ కళ్ళ ముందు పెడతానండి. దయచేసి చూడండి. ఎందుకంటే ఒక సమస్య పట్ల నేను ఈ రోజున చాలా బాధ అనుభవిస్తా ఉన్నా. నేను 2017లో ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లోకొచ్చా. 2017లో. 2017 దగ్గర నుండి ఈ వైఎస్ఆర్‌సీపీ పార్టీ చేసినటువంటి ప్రతి దౌర్జన్యాలు, అరాచకాలు ఈ అంశాల మీద చాలా వీడియోలు చేశా. ఒక్కసారి నా ప్రివ్యూస్ వీడియోస్ కనుక ఒకసారి మీరు చూస్తే నేను వ్యక్తిగత విషయాల గురించి ఎవ్వరి విషయాలు నేను మాట్లాడను. సమస్య పట్ల మాట్లాడతా, జగన్మోహన్ రెడ్డి గారు చేసే విషయాల గురించే మాట్లాడతా. ఎవరైనా సరే టీడీపీని గాని, జనసేన గాని ఏదైనా విస్తృత స్థాయిలో ఎవరైనా విరుచుకుపడితే వాళ్ళకి కౌంటర్ అటాక్ ఖచ్చితంగా ఇస్తా. అది కూడా న్యాయపరంగా అంశం మీదే మాట్లాడతా. వాళ్ళు ఏదైనా అంశం గురించి మాట్లాడతారు. సో, ఆ అంశానికి నేను తగ్గట్టు కౌంటర్ అటాక్ ఇచ్చి సంబంధిత అంశం గురించి నేను మాట్లాడతా తప్ప వాళ్ళ వ్యక్తిగత విషయాల గురించి, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ గురించి, వాళ్ళ ఇంట్లో జరిగే పనుల గురించి ఏ వీడియో కూడా నేను చేయలే. ఒక్కసారి నా ప్రీవియస్ వీడియోలు చెక్ చేసుకోండి. ఈ రోజుకి కూడా కూటమి పార్టీ అధికారంలోకొచ్చినా సరే చేసే పనుల గురించి, చెయ్యని పనుల గురించి, వైఎస్ఆర్‌సీపీ మాట్లాడే మాటల గురించి, ఈట్ల గురించే మాట్లాడతా తప్ప వ్యక్తిగత విషయాల గురించి నేను పోను. నేను మాట్లాడను. నేను మాట్లాడదలుచుకోలే. నా వరకేంటంటే వాస్తవాలు ప్రజలకు తెలియపరచాలి. ఇలా ఒక్క అంకణంతో నేను వీడియో స్టార్ట్ చేశా. వీడియోలు పెట్టుకుంటా చేస్తా ఉన్నా. మనకు సంబంధించినటువంటి చాలా మంది చూస్తా ఉన్నారు. నాకు సంబంధించినటువంటి అయితే ఎవరైతే ఆడియన్స్ ఉన్నారో ఆళ్ళందరూ చూస్తా ఉన్నారు. అందరూ కొంతమంది మెచ్చుకునేవాళ్ళు ఉంటారు. కొంతమంది తిట్టుకునేవాళ్ళు ఉంటారు. కొంతమంది ఏదైనా అనుకుంటారు. బూతులు తిట్టేవాళ్ళు కూడా ఉంటారు. అందరూ సంబంధించిన వాళ్ళు దీంట్లో ఉంటారు. కామెంట్స్ పెడతారు కదా! సో, ఇక్కడ ఈళ్ళకి ఏ సమస్య కాదు. ఒక సమస్య ఏంటంటే నా మీద కొంతమంది నిఘా పెట్టారు. ఎవరు? వైఎస్ఆర్‌సీపీ పార్టీ వాళ్ళే. ఎందుకంటే నేను టీడీపీ పార్టీకి సంబంధించి జెండా మోసి పార్టీని గెలిపించుకోవడం కోసం నేను ప్రయత్నాలు మొదలుపెట్టా. నేను స్టార్ట్ చేశా. నేను పార్టీ కోసం కష్టపడతా ఉన్నా. నేను పడే కష్టాన్ని పార్టీ గుర్తించిందో లేదో మీరే చెప్పాలి. ఈ వీడియో చూసిన తర్వాత కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను పడే కష్టానికి నాకు తెలుసు. పార్టీని గెలిపించుకోవడం కోసం నేను ఎంత కష్టపడతా ఉన్నానో. నేను పార్టీ జెండా మోసానో, ఆ పార్టీకి సంబంధించి ప్రచారాలు చేశానో, అయి సంబంధించినటువంటి వీడియోలు చేసుకుంటూ వస్తా ఉన్నానో, ఇలా చేస్తున్న క్రమంలో ఆటోమేటిక్‌గా వైఎస్ఆర్‌సీపీ పార్టీ వాళ్ళకి మనం యాంటీ అయిపోతాం. ఇలాంటి తరుణంలో నేను ఏలూరు జిల్లా చాటపర్రు పంచాయతీ తిమ్మారగూడెం అనే గ్రామంలో నేనుంటా. నా అడ్రెస్ కూడా మీకు చెప్పేస్తున్నా. మాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు. సో, ఇక్కడి వరకు అంతా బానే ఉంది. అయితే మాకు గౌరీపట్నం దగ్గర దుద్దుగూరు అనే ఊరు కూడా ఆ ఊర్లో ఒక ఇల్లుంది. నేను ఎక్కువ శాతం నేను అక్కడే ఉంటా. మా అత్తగారు వాళ్ళది ఆ ఊరు. అక్కడ నేను స్థలం కొనుక్కొని, అక్కడ ఇల్లు కట్టుకొని అక్కడ ఉంటా ఉన్నాం. మా నాన్నగారు పాస్టర్ గారు కిందగా చేస్తారు. మా నాన్నగారు పాస్టర్ గారు చేస్తారు. నాకైతే ఆ సేవ చేసుకునే ఉద్దేశంతో చేస్తే చేస్తా. లేదంటే నా యొక్క గోల్ అయితే నా యొక్క విధానం ఏంటంటే
పొలిటికల్ విషయంలో నేను ఎదగాలి. నాకు నచ్చినటువంటి ఒక ఫీల్డ్ ఇది. సో, నేను ఈ వెర్షన్‌లోకి వెళ్ళిపోయా. ఇక్కడ జరిగిన అంశం ఏంటంటే, కొంతమంది ఆ ఊరికి సంబంధించిన వైఎస్ఆర్‌సీపీ పార్టీ వాళ్ళు, "అరే! ఈడు పాస్టర్ గారి అబ్బాయి ఉండి, ఈడు పార్టీల కోసం అటు తిరుగుతున్నాడు, ఇటు తిరుగుతున్నాడు. ఈళ్ళ నాన్నేంటో దేవుడని చెప్పి బైబిల్ పట్టుకొని తిరుగుతా ఉంటాడు. ఈడేంటో సెల్ ఫోన్‌లో వీడియోలు పెట్టి ఈడు తిరుగుతా ఉంటాడు. ఏంట్రా ఈడు" అని చెప్పి ఆ ఊరికి సంబంధించి చాలామంది 100 ఓట్లుంటే అందులో 85% వైఎస్ఆర్‌సీపీకి సంబంధించినటువంటి అభిమానులు. ఓపెన్‌గా చెప్తున్నా. 15% మాత్రం అక్కడక్కడ టీడీపీకి సంబంధించిన వాళ్ళుంటారు. అలాంటి ప్లేస్‌లో నేను అక్కడే వీడియోలు చేయడం, ఆళ్ళందరూ నా వీడియోలు చూడటం, ఆటోమేటిక్‌గా అక్కడ గ్రూపిజం స్టార్ట్ అయింది. అది ఎలక్షన్ టైమ్‌లో, ఎలక్షన్‌లు స్టార్ట్ అవుతాయి అన్న టైంలో నేను ఇంకా విస్తృత స్థాయిలో వీడియోలు చేయడం మొదలుపెట్టా. సీఎంగా ఎవరు గెలుస్తారు? చంద్రబాబా? జగనా? పవన్ కళ్యాణా? అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి వన్ సైడ్ అయిపోయింది కాబట్టి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందా? లేదంటే వైఎస్ఆర్‌సీపీ పార్టీ అధికారంలోకి వస్తుందా? సో, ఈ అంశాల మీద చాలా వీడియోలు చేశా. సంబంధిత ఎమ్మెల్యేల మీద, ఆ ఊరికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఎవరు గెలుస్తారు? టీడీపీకి సంబంధించి గెలుస్తారా? లేదంటే వైఎస్ఆర్‌సీపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే గెలుస్తారని చెప్పి ఈ అంశాల మీద వీడియోలు చేస్తా ఉంటే, నా మీద కక్ష సాధింపు రాజకీయాలు విస్తృత స్థాయిలో చేశారు. చెప్పి వీడియోలు చేసుకుంటాం. ఆఖరికి ఆ ఊరికి సంబంధించిన వాళ్ళందరూ వచ్చి నా మీద అటాక్ చేశారు. ఇంట్లో నా యొక్క ఏదైతే ఆపరేటింగ్ చేసేవి ఉందో మొత్తం ఇల్లంతా ధ్వంసం చేసి, నా సిస్టమ్‌లో అయన్నీ పగలగొట్టారు. నన్ను కొట్టారు. ఆ వీడియోలో ప్రూఫ్స్ అన్నీ చాలా భద్రంగా, ఎందుకంటే సీసీటీవీ ఫుటేజ్ ఉంది కాబట్టి అయన్నీ చాలా భద్రంగా ఉంచుకున్నాను. ఈటిలన్నిటిని తీసుకెళ్ళి సంబంధిత పోలీస్ స్టేషన్‌కెళ్ళి కంప్లెయింట్ పెట్టా. అయితే అక్కడ సంబంధించినటువంటి పార్టీ విభేదాలు గదా! అప్పుడు లీడింగ్‌లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు. ఎలక్షన్ టైమ్‌లో ఇదంతా. సో, దాని మీద సరిగ్గా కంప్లెయింట్ కూడా టేకప్ చేయలా. వాళ్ళొచ్చి కొడతన్నారు. మేము వెళ్లి కంప్లెయింట్ చేస్తా ఉన్నాం. పార్టీ ఏ రకంగా సపోర్ట్ చేయట్లా. నేను ఆల్రెడీ సంబంధిత వాళ్ళని కలిసినా సరే, అధికారంలో రాని చూసుకుందాం. అది చేసేద్దాం, ఇది చేద్దాం అన్నారు సంబంధిత వాళ్ళు. సర్లే అధికారం రావడం కోసం అప్పటి వరకు మనం కాస్త ఓపిక పట్టాలేమని చెప్పి నేను కూడా చాలా జాగ్రత్తగా ఉన్నా. అయినా సరే నా పోరాటం ఆపకుండా నేను వీడియోలు చేసుకుంటూనే ఉన్నా. ఆఖరికి పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆళ్ళు వచ్చిన ఒక నెల, 2 నెలలు సైలెంట్ అయ్యారు అంతే. 2 నెలలు సైలెంట్ అయ్యారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఈ మధ్యన సోషల్ మీడియా అరెస్టులు చూసాం గదా! అప్పుడు ఈళ్ళు కాస్త సైలెంట్ అయ్యారు. నేను వైఎస్ఆర్‌సీపీకి సంబంధించినటువంటి ఎవరైతే నన్ను ఇబ్బంది పెట్టారో వాళ్ళందరూ సంబంధించి పక్కా ఆధారాలు తీసుకెళ్ళి అన్ని చూపిస్తే ఎస్ఐ గారు కేస్ టేకప్ చేయాలి అప్పట్లుండి. ఇక నేను నా యొక్క కొద్దిగా నాకు తెలిసినట్టు ఇన్‌ఫ్లూయెన్స్ ఉపయోగించుకొని వాళ్ళీళ్ళని పట్టుకొని డైరెక్ట్‌గా సెక్రటరీ ఆఫీస్‌కెళ్ళా. అక్కడ వంగలపూడి అనిత గారిని కలిసా. హోమ్ మినిస్టర్ గారిని. హోమ్ మినిస్టర్ అనిత గారిని కలిస్తే అనిత గారు ఆ రోజున అక్కడ లేరు. సంబంధిత ఎవరైతే అక్కడ ఆ స్టాఫ్ ఉంటారు కదా! వాళ్ళకి సంబంధించిన ఆ స్టాఫ్‌ని కలిసి నా యొక్క కంప్లెయింట్‌ని వాళ్ళు రేజ్ చేస్తే, వాళ్ళు సంబంధిత నియోజకవర్గానికి ఎస్ఐకి ఫోన్ చేస్తే, ఆ ఎస్ఐ వెంటనే కేస్ టేకప్ చేసి కేస్ కట్టాడు. అంతేనండి. కేస్ కట్టాడు. అక్కడితో అయిపోయింది. ప్రశాంతంగా పోన్లే కేస్ కట్టారు కదా! అది కోర్టుకెళ్లద్దుగా అక్కడైనా పోనీ నా వాదనలు వినిపించుకొని న్యాయం చేసుకుందాం అని చెప్పి చాలా ప్రయత్నాలు చేశా. నా ఇంటికి తాళాలేసారు ఈరోజు. నా ఇంటికి తాళాలేసి నన్ను నడి రోడ్డు మీద గెంటేశారు. మళ్ళీ నేను ఏలూరొచ్చి ఏలూరులో మళ్ళీ నేను నా ఆఫీస్‌కి నేను మొన్న పెట్టుకొని, ఒక నెల రోజుల క్రితం నుంచి మళ్ళీ ఇక్కడ చేస్తున్నా. ఇప్పుడు ప్రెజెంట్ ఏలూరులో వర్కులు చేస్తున్నా. ఏలూరులో నా ఆఫీస్ పెట్టుకొని, ఈరోజు మళ్ళీ వీడియోలు చేస్తా ఉన్నా. నరకయాతన చూపిచ్చారు. నడి రోడ్డు మీద నన్ను, నా కుటుంబాన్ని, మా అమ్మని, మా నాన్నని, నా భార్యని అత్యంత దారుణంగా కొట్టారు. ఎందుకంటే ఆ ఊర్లో మాకెవరు తెలీదు. నేను మా అత్తగారోళ్ళు తప్ప నాకు అక్కడ తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. అదంతా వేరే వోళ్ళు. ఆ ఊరోడిని కాదని చెప్పి, ఈ కక్షలోటి పెట్టుకోవడం, ఎంత దారుణంగా ఇబ్బంది పెట్టారో అంత దారుణంగా ఇబ్బంది పెట్టారు. పార్టీకి సంబంధించిన వాళ్ళు చాలా మందిని కలిసా. అదిగో జరుగుతుంది, ఇదిగో జరుగుతుందని చెప్పి అలా రోజులు గడిపేశారు. ఆ కేసు పోలీస్ స్టేషన్ నుండి కోర్టుకెళ్ళట్లా. 8 నెలలు గడిచిపోయింది. ఈ రోజుకి నా ఇంటికి తాళాలు తీసుకోలేకపోయా. ఈ రోజు నేను పార్టీ కోసం కష్టపడతా ఉన్నా. ఒకసారి నాకు న్యాయం చెప్పండి మీరు. ఒకసారి నాకు తెలిసినటువంటి బాధ, నా యొక్క కష్టాన్ని మీ కళ్ళ ముందు పెట్టా. ఈ రోజున పార్టీని నమ్ముకున్న నాకు పట్టినటువంటి ఈ రోజున పార్టీ నాకు ఏ రకంగా సపోర్ట్ చేసింది. పార్టీ కోసం, గెలుపు కోసం మేము ఎంత కష్టపడ్డామో, ఒక అనలిస్ట్‌గా నేను ఎంత చేశాను. కనీసం నా వీడియోలు చూసి ఒక 10 ఓట్లైనా మీకు పడి ఉంటాయిగా. అరే! నిజమేనేమో అని చెప్పి కనీసం ఒక్క ఓటైనా సరే నా వీడియోలు చూసినోళ్ళకి ఎయొచ్చు కదా! ఏమని అనుకోండి. ఇప్పుడు నా కుటుంబమే ఉంది. నా కుటుంబంలో 8 ఓట్లు. ఈ 8 ఓట్లు టీడీపీకే ఏసాం కదా! పక్కాగా చెప్తున్నా. నన్ను నమ్మి నా పార్టీ సపోర్ట్‌గా ఉంటదమ్మా. నేనున్నా. మన పార్టీ అధికారంలోకి వస్తే మనకన్నీ జేస్తారు. నాకు ఏ మంచి పనులు, పార్టీ నాకేమి ఇవ్వకపోయినా సపోర్ట్ ఉంటది అని చెప్పి ఒకే ఒక గర్వకారణంతో నేను ముందుకు దూకా. పార్టీ సపోర్ట్ చేసిందేమి లేదు. ఈరోజు నా కుటుంబం నడి రోడ్డు మీద ఉంది. మొత్తం అత్యంత దారుణం. మొత్తం మీకు అవసరమైతే ఆ క్లిప్స్ అన్ని పంపిస్తా. అన్నీ పంపిస్తా. ఎంత దారుణంగా ఇబ్బంది పెట్టారో ఈ రోజుకి కూడా ఆ ఊర్లో నా ఇంటికి తాళాలు తీసుకోలేకపోయా. ఎవడొస్తాడో రండ్రా, ఎవడు చేస్తాడో రండ్రా చూసుకుందాం.
నువ్వు ఎలా తాళాలు తీస్తావు, ఇక్కడ నువ్వు ఎలా అడుగు పెడతావు అని చెప్పి ఈ రోజుకి నా ఊర్లో అడుగు పెట్టనివ్వట్ల. నా ఇంటికి నన్ను వెళ్ళనివ్వట్ల. పక్కా రిజిస్టర్డ్ డాక్యుమెంట్. అన్ని ఆధారాలున్నాయి. అన్నిటిని నేను ఏమీ చేయలేక అలా ఖాళీ చేతులతో ఏలూరొచ్చా. నా ఇంటి సామాను కూడా ఇప్పటికి అక్కడే ఉన్నాయి. కట్టు బట్టలన్నీ అక్కడే ఉన్నాయి. అన్నీ అక్కడే వదిలేసుకొని ఇటొచ్చా. పార్టీ సపోర్ట్ ఏది? ఎంతమందిని కలవను, ఏం చేయను. నేను పెట్టిన కంప్లెయింట్ ఆన్‌లైన్ కంప్లెయింట్‌లు కూడా పెట్టా. ఎందుకంటే ఎళ్ళే స్తోమత లేదు. డబ్బులు లేవు. ఈ మధ్యన ఏదో రూ. 4, 5 సంపాదించుకున్నాను గానీ ఈ 2 నెలల్లో. మొన్నటి వరకు కనీసం వెళ్ళడానికి కూడా డబ్బులు లేక నడి రోడ్డు మీద పడిపోయా. ఆన్‌లైన్‌లో కంప్లెయింట్ పెట్టా. ఆఖరికి చంద్రబాబు నాయుడు గారికి కూడా ఆన్‌లైన్ కంప్లెయింట్ ఫైల్ చేశా. డీజీపీ ఆఫీస్‌కి కంప్లెయింట్ ఫైల్ చేసి, ఎస్పీ ఆఫీస్‌కి పంపించా. డిప్యూటీ సీఎంకి పంపించా. ప్రతి ఒక్కరికి, గ్రీవెన్స్ సెల్‌కి, హ్యూమన్ రైట్స్‌కి, ఏ టు జెడ్ అన్నిట్లి డిపార్ట్‌మెంట్‌లకి పంపించి ఇలా కూర్చున్నా. అయినా ఈరోజు కూడా నాకు న్యాయం జరగల. దయచేసి నేను నా బాధను ఒకసారి ఈరోజు ఎందుకు వీడియో చేస్తున్నాను, నా బాధను ఒకసారి తెలియపరచడం కోసం, ఒక కార్యకర్తగా పార్టీ కోసం ఇంత కష్టపడ్డా, నా యొక్క కష్టాన్ని గుర్తెరిగి దయచేసి మీకు 2 చేతులు జోడించి వేడుకుంటున్నా, నాకు ఒకసారి న్యాయం చేయండి. నేను పడ్డ కష్టానికి, పార్టీ కోసం నేను చేసినటువంటి ఈ యొక్క పనులకి నా కష్టాన్ని గుర్తెరిగి నాకు న్యాయం చేయండి సార్. చంద్రబాబు నాయుడు సార్, పవన్ కళ్యాణ్ సార్, హోమ్ మినిస్టర్ అనిత మేడం గారు, దయచేసి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు, దేవరపల్లి నియోజకవర్గానికి సంబంధించిన మద్దిపాటి వెంకట్రావు గారు, దయచేసి నా యొక్క ప్రాబ్లం ఒకసారి ఆలోచించండి. ఒక్కసారి పార్టీ కోసం కష్టపడి ఇంత కష్టపడుతున్న వాళ్ళకి సపోర్ట్ ఇస్తే అనేక మందికి మేము మార్గదర్శకంగా ఉంటాం కదండి. అరే పార్టీ మాకు ఎంతో సపోర్ట్ చేసి మీకు సేవ చేద్దరా, మీరు పార్టీని నమ్ముకుంటారని చెప్పి 10 మందికి మేమే చెప్పగలుగుతాం కదా. ఒకసారి మా కష్టాన్ని గుర్తెరగండి సార్. మాకు పడ్డ నిందలు, మాకు పడ్డ నా మీద పెట్టిన కేసులు ఒకసారి వాటి మీద దర్యాప్తు చేయండి. వాస్తవాలన్నీ కరెక్ట్‌గా ఉన్నా సరే ఏవీ చేయలేకపోతున్నా. ప్రతీది పక్కా ఆధారాలు ఉన్నా కనీసం మేమేమీ చేసుకోలేకపోతున్నాం. ఒకసారి కూటమి ప్రభుత్వం దయచేసి ఈ యొక్క కార్యకర్త మనమే ఆలోచించి మాకు న్యాయం చేయండి. దయచేసి 2 చేతులు జోడించి అడుగుతున్నా. మీరు చూసిన వీడియోలు కనీసం ఈ వీడియో చంద్రబాబు సార్ దగ్గర చేరేలాగా మీరు కూడా కొంత ప్రయత్నించండి. ఎందుకంటే సోషల్ మీడియా ఇంత యాక్టివ్‌గా పనిచేసి నా వీడియో కూడా ఈ రోజున ఎంత ఆర్తనాదంతో అడుక్కోనేసి ఒకసారి ఆలోచించండి. నా యొక్క కుటుంబానికి నాకు న్యాయం చేయండి. చంద్రబాబు సార్ ఒక్కసారి ఆలోచించండి. నాకు న్యాయం చేయండి. నాకు న్యాయం చేసి నేను ఒక 10 మందికి నా పార్టీ నాకు సపోర్ట్ చేసిందిరా, చంద్రబాబు గారు నాకు సపోర్ట్ చేసిందని చెప్పి గర్వంగా పార్టీ అండగా ఉంటే ఎలా ఉంటదని చెప్పి నేను తలెత్తుకొని ఆ ఊర్లో మళ్ళీ నేను అడుగుపెట్టాలి. నా పార్టీ కోసం కష్టపడితే నాకు సపోర్ట్ నిలబడిందని చెప్పి అందరికీ నేను గుణపాఠం చెప్పాలని చెప్పి నేను అనుకున్నాను. దయచేసి నాకు ఎటువంటి పథకాలు, ఎటువంటి విషయాలు నాకేం అవసరం లేదు. నాకు పార్టీ సపోర్ట్ ఉండి, పార్టీ అండగా ఉందని ఒకే ఒక్క నమ్మకం ఉంటే నాకు చాలు. అందరికీ సెలవు.